హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? అమ్మ చనిపోతే పిల్లలు అనాథలవుతారు అంటారు. కానీ జీవితంలో సగం దూరం ప్రయాణించాక ఒక వయసులో భార్య చనిపోతే ఆ భర్త ఎదుర్కొనే శూన్యత మాటల్లో చెప్పలేనిది. నిజానికి 60 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో ఒక కొత్త సగం మొదలవుతుంది. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ రావడం, పిల్లలు పెరిగి పెద్దవారై వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బిజీ అయిపోవడం సహజం. అలాంటి సమయంలో ఆ మగవాడికి మిగిలే ఏకైక నిజమైన తోడు నీడ అతని భార్య మాత్రమే. ఒకరికొకరు అన్నట్లుగా బతికే కాలమది. కానీ అలాంటి ప్రాణప్రదమైన తోడు సగంలోనే వదిలేసి వెళితే, ఇన్నాళ్ళు తానే నా ప్రపంచం అనుకున్న ఆ ఇల్లే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? పైకి గంభీరంగా కనిపిస్తూ, పిల్లల ముందు ధైర్యంగా నటిస్తూ, లోపల ఆ 4 గోడల మధ్య ఒక మగవాడు పడే వేదన ఎలాంటిదో ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి సంతోషంలోనూ భాగమైన భార్య లేని జీవితంలో ఆయన రోజును ఎలా వెళ్లదీస్తున్నాడు? పిల్లలు ఎంత బాగా చూసుకున్నా తీరని ఆ ఒంటరితనం ఎలాంటిది? ఈ వయసులో భార్యను కోల్పోయిన మగవారి గుండెకోతను, వారు అనుభవించే ఊహించని మానసిక కష్టాలను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భార్య చనిపోయిన తర్వాత ఒక మగవాడి జీవితంలో వచ్చే మొదటి మార్పు భరించలేని నిశ్శబ్దం. ఇన్నాళ్ళు ఏ ఇంట్లో అయితే టీవీ శబ్దాలు, వంటగదిలో గిన్నెళ్ల చప్పుళ్ళు, ఏమండి కాఫీ తాగండి అనే ఆప్యాయతతో కూడిన పిలుపులు వినిపించేవో, ఆ ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుసు. 60 ఏళ్లు దాటిన మగవారికి స్నేహితుల సర్కిల్ తగ్గిపోతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో వారికి సర్వస్వం భార్యే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి ఆమెతో మాట్లాడడం అలవాటు. ఈరోజు పేపర్లో ఈ వార్త వచ్చింది చూశావా? మన అబ్బాయి ఫోన్ చేశాడా? ఇవాళ వంట ఏం చేస్తున్నావు? ఇలాంటి చిన్న చిన్న మాటలే ఆ వయసులో వారి జీవితాన్ని నడిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ మాటలు వినడానికి, ఆ ముచ్చట్లు పెట్టడానికి అవతల వైపు మనిషి లేదు. పిల్లలు ఎంత బాగా చూసుకున్నా, ఎంత ఆప్యాయంగా పలకరించినా భార్య స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు. ఎందుకంటే పిల్లలకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు, భార్య, పిల్లలు, వారి బాధ్యతలు ఉంటాయి. వారు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే ఈయన ఆ 4 గోడల మధ్య ఒంటరిగా మిగిలిపోతారు. ఆ సమయంలో కాలం అస్సలు గడవదు. గడియారం ముళ్ళు కదలకుండా ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అన్నింటికంటే పెద్ద కష్టం మనసులో ఉన్న భావాలను పంచుకోలేకపోవడం. మగవాళ్లు తమ మనసులోని భయాలను, ఆందోళనను అందరితోనూ పంచుకోలేరు. పిల్లలతో కొన్ని విషయాలు చెప్పడానికి సంకోచిస్తారు. కోడలితో అన్ని విషయాలు మాట్లాడలేరు. కానీ భార్య దగ్గర ఎలాంటి ముఖమాటాలు ఉండవు. నాకు ఒంట్లో బాగాలేదు, నాకెందుకో భయంగా ఉంది అని నిర్మోహమాటంగా చెప్పగలిగే ఏకైక వేదిక భార్య మాత్రమే. ఆమె లేకపోవడంతో ఆ మగాడు తన బాధనంతా గుండెల్లోనే అణచిపెట్టుకుంటాడు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, నేను బాగానే ఉన్నాను, నాకేం తక్కువ అని పిల్లల ముందు నవ్వుతూ నటిస్తాడు. కానీ రాత్రి కాగానే ఆ ఒంటరి గదిలో భార్య ఫోటో వైపో లేదా ఆమె వాడిన వస్తువుల వైపో చూస్తూ లోపలే కుంగిపోతాడు. ఈ మానసిక వేదనను పంచుకునే దిక్కులేక, లోపల ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పెట్టలేక నరకం అనుభవిస్తాడు. భార్యను కోల్పోవడం వల్ల వచ్చే మానసిక బాధ ఒక ఎత్తైతే, రోజువారీ జీవితంలో ఎదురయ్యే శారీరక, ఆచరణాత్మక ఇబ్బందులు మరొక ఎత్తు. మన సమాజంలో 60 ఏళ్లు పైబడిన చాలామంది మగవారి దినచర్య అంతా భార్య చుట్టూనే తిరుగుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి వారు భార్యపైనే ఆధారపడతారు. ఉదయాన్నే టైంకి కాఫీ ఇవ్వడం, అల్పాహారం సిద్ధం చెయ్యడం, ఉతికిన బట్టలు చేతికి అందించడం, చివరికి ఏ వస్తువు ఇంట్లో ఎక్కడ ఉందో వెతికి పెట్టడం వరకు అన్నీ భార్య చూసుకుంటుంది. ఆమె ఒక్కసారిగా దూరం అయ్యేసరికి ఆ మగవాడి దినచర్య పూర్తిగా గందరగోళంలో పడిపోతుంది. సొంత ఇల్లే కొత్త ప్రదేశంలా అనిపిస్తుంది. బీరువాలో బట్టలు ఎక్కడున్నాయో తెలియదు. వంటగదిలో ఏ డబ్బాలో ఏముందో అర్థం కాదు. ప్రతి చిన్న పనికి ఇతరులపై ఆధారపడాల్సి రావడం లేదా స్వయంగా చేసుకోవాల్సి రావడం వారికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం. ఈ వయసులో బీపీ, షుగర్ లేదా మోకాళ్ల నొప్పులు వంటి ఏవో ఒక ఆరోగ్య సమస్యలు ఉండడం సహజం. భార్య ఉన్నప్పుడు సమయానికి టాబ్లెట్లు వేసుకోండి, షుగర్ ఉంది ఆ స్వీట్స్ తినకండి అని వెనకాల పడి మరీ చూసుకునేది.
కానీ ఇప్పుడు ఆ బాధ్యతను గుర్తు చేసే మనిషి లేదు. పిల్లలు ఆఫీస్ హడావుడిలో ఉండి గమనించకపోతే ఈయన కూడా ఈ పూటకు మందులు వేసుకోకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు. ఆహారం విషయంలో కూడా అదే జరుగుతుంది. భార్య ఉన్నప్పుడు ఆయనకు నచ్చిన వంటలు వేడివేడిగా చేసి పెట్టేది. ఆమె లేని లోటులో వండుకొనే ఓపిక లేకో లేదా పిల్లలకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో ఆకలి వేస్తున్నా నాకు వద్దు అని చెప్పేస్తుంటారు. దొరికిన దాంతో కడుపు నింపుకుంటారు. నా కోసం వండేవారు ఎవరున్నారు, నేను ఎవరి కోసం తినాలి అనే ఒక రకమైన విరక్తి వారిలో మొదలవుతుంది. సమయానికి సరియైన ఆహారం, మందులు అందకపోవడం వల్ల వారి శారీరక శక్తి చాలా వేగంగా క్షీణించుకుపోతుంది. భార్య చనిపోయిన కొద్ది నెలల్లోనే చాలామంది మగవారు శారీరకంగా ఎంతో చిక్కిపోవడానికి, అనారోగ్యం బారిన పడడానికి ఇదే ప్రధాన కారణం. భార్య దూరమైన తర్వాత ఒక మగవాడి జీవితం కేవలం ఇంటికే పరిమితం కాదు, సమాజంలో కూడా ఆయన స్థానం, ఆయనను చూసే కోణం మారిపోతాయి. ఇన్నాళ్ళు భార్యతో కలిసి బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడానికి ఎంతో సంకోచిస్తాడు. ఫంక్షన్కు వెళ్ళినా అందరూ దంపతులుగా, జంటగా కనిపిస్తుంటే తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాననే భావన ఆయనను వేధిస్తుంది. ఎవరైనా పలకరించి ఏవండి ఎలా ఉన్నారు, ఆవిడ లేని లోటు కనిపిస్తుంది అని సానుభూతి చూపిస్తే ఆ మాటలు భరించడం ఆయనకు ఇంకా కష్టంగా మారుతుంది. అందుకే క్రమక్రమంగా శుభకార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు వెళ్లడం తగ్గించి తనని తాను ఒక గదికే పరిమితం చేసుకుంటాడు. ఇక అన్నింటికంటే సున్నితమైన విషయం పిల్లలతో ఉండే బంధం. కొడుకు, కోడలు ఎంత మంచివారైనా, తండ్రిని ఎంత గౌరవంగా చూసుకుంటున్నా ఆయన మనసులో తెలియని ఒక అభద్రతాభావం మొదలవుతుంది. నేను వీళ్లకు భారమవుతున్నానా, నా వల్ల వీళ్ల ప్రైవసీ పాడవుతుందా అనే ఆలోచనలు నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. భార్య ఉంటే ఇద్దరూ కలిసి ఒక లోకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి, ప్రతి అవసరానికి పిల్లలపై ఆధారపడాల్సి రావడం ఆయనకు ఆత్మన్యూన్యత కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా లేదా పిల్లలు ఆఫీస్ ఒత్తిడిలో ఉండి గట్టిగా మాట్లాడినా, నా భార్య బతికుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకంటూ ఒక అండ ఉండేది అని లోలోపల ఎంతో ఏడుస్తారు. మనసులో ఏదైనా బాధ ఉన్నా కొడుకుతోనో, కోడలితోనో చెప్తే వాళ్ళు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో అని ఆ బాధను కడుపులోనే దాచుకుంటారు. చాలామంది అనుకుంటారు, ఆయనకేముంది, కొడుకు సంపాదిస్తున్నాడు, కోడలు వండి పెడుతుంది, మనవళ్లతో ఆడుకుంటున్నారు, ఆయనకేం తక్కువ అని. కానీ ఆ కోడలు పెట్టే అన్నం వెనక, కొడుకు ఇచ్చే ఆశ్రయం వెనక, భార్య ఇచ్చే ఆత్మీయత, ఆమె ఇచ్చే స్వేచ్ఛ దొరకవు. పిల్లల ఇంట్లో ఆయన ఒక గెస్ట్ లాగా బతకాల్సి వస్తుందే తప్ప తన సొంత ఇంట్లో మహారాజులా ఉన్న స్వేచ్ఛను, హక్కును ఆయన కోల్పోతారు. చుట్టూ 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నా మనసు విప్పి మాట్లాడే ఆ ఒక్క మనిషి లేకపోతే ఆ వయసులో మగవాడి జీవితం ఎడారిలాగే మారుతుంది. ఇప్పటి వరకు మనం ఆ వయసులో భార్యను కోల్పోయిన మగవాడు పడే కష్టాల గురించి మాట్లాడుకున్నాం. మరి వీటికి పరిష్కారం లేదా? వారిని ఈ ఒంటరితనం నుండి, ఈ మానసిక వేదన నుండి ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే పిల్లల, కుటుంబ సభ్యుల బాధ్యత మొదలవుతుంది. పిల్లలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ తండ్రికి కేవలం 3 పూటల అన్నం పెట్టి సమయానికి మందులు ఇస్తే మీ బాధ్యత తీరిపోదు. వారికి ఈ వయసులో కావాల్సింది లగ్జరీ జీవితం కాదు, కేవలం కొద్దిగా మీ సమయం. ఆఫీసు నుండి రాగానే అలసిపోయామని మీ గదిలోకి వెళ్ళిపోకుండా రోజుకు కనీసం ఒక అరగంటైనా మీ తండ్రి పక్కన కూర్చోండి. ఆయనతో మాట్లాడండి. నాన్నగారు ఇవాళ ఏం చేశారు, ఒంట్లో ఎలా ఉంది అని ప్రేమగా అడగండి. ఆ చిన్న పలకరింపు ఆయన గుండెల్లో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఒంటరివాడిని కాను, నా పిల్లలు నా పక్కన ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇక రెండవది, వారి ఆరోగ్య బాధ్యతలు మీరే స్వయంగా తీసుకోండి. ఆయన అడగకపోయినా సమయానికి కాఫీ, టిఫిన్, మందులు అందుతున్నాయా లేదా అనేది కొడుకు, కోడలు బాధ్యతగా చూసుకోవాలి. అలాగే ఆయనను కేవలం ఒక గదికే పరిమితం చేయకండి. ఇంట్లో జరిగే ప్రతి చిన్న నిర్ణయంలోనూ ఆయన సలహా తీసుకోండి. నాన్నగారు ఈ విషయంలో మీరేమంటారు అని అడగడం వల్ల తాను ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని అనే భావన ఆయనకు కలుగుతుంది. ఇక ఆ వయసులో ఉన్న వ్యక్తులు కూడా తమ వంతుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. భార్య లేని లోటును ఎవరూ భర్తీ చెయ్యలేరు, అది నిజం. కానీ ఆ బాధలోనే ఉండిపోతే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే పాత జ్ఞాపకాల నుండి కొద్దిగా బయటకు వచ్చి ఉదయం పూట పార్కుకు వెళ్ళడం, మీ వయసు ఉన్న వారితో స్నేహం చెయ్యడం, పుస్తకాలు చదవడం లేదా
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం వంటి వ్యాపకాలు అలవర్చుకోవాలి. వీలైతే చిన్న చిన్న సొంత పనులను మీరే చేసుకోవడం అలవాటు చేసుకోండి. భార్యాభర్తల బంధం అనేది కేవలం శారీరక బంధం కాదు, అది దశాబ్దాల పాటు కలిసి నడిచిన ఒక పవిత్రమైన ప్రయాణం. అలాంటి ప్రయాణంలో తోడు దూరమైనప్పుడు ఆ మగవాడు ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు. పైకి గంభీరంగా కనిపించే ఆ సింహం లాంటి మనిషి లోపల ఆత్మీయత కోసం ఏడుస్తుంటాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న తండ్రి లేదా తాతగారు ఉంటే దయచేసి వారిని నిర్లక్ష్యం చేయకండి. వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన మగవారికి పిల్లల ప్రేమే ఒక పెద్ద ఔషధం. వారికి ఆసరాగా నిలబడదాం. వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా మారుద్దాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.